శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం పరశివానందపర్యంతాం వందే గురు పరంపరాం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః. శ్రీ కామాక్షి పీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజున మనం తెలుసుకోబోయేటటువంటి అంశం ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ 3వ తారీఖు మార్చి 3వ తారీఖు ఏర్పడేటటువంటి కేతుగ్రస్త చంద్రగ్రహణం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఈ యొక్క కేతుగ్రస్త చంద్రగ్రహణం గురించి చాలామందికి అనుమానాలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది అసలు గ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేటటువంటిది. గ్రహణం మధ్యాహ్నం 3:20 ప్రారంభమవుతుంది. అయితే మధ్యకాలంలో వచ్చేటప్పటికల్లా సాయంకాలం 5:30 సమయానికి గ్రహణం పూర్తిగా అయ్యి మనకి మోక్షకాలం వచ్చేటప్పటికల్లా 6:46 మోక్షకాలం అవుతుంది. చాలామందికి అనుమానం ఏంటంటే పట్టు స్నానం ఎప్పుడు చేయాలి? చంద్రోదయం 6:09 కాబట్టి అప్పుడు చేయాలా? స్పర్శకాలం 3:20 కాబట్టి అప్పుడు చేయాలా? అయితే స్పర్శకాలం 3:20 కాబట్టి 3:20కే పట్టు స్నానం చేయమని, 6:47కి విడుపు స్నానం చేయమని పెద్దలు చెప్తున్నారు. ఆ రకంగా చేస్తూ గర్భిణీ స్త్రీలు కూడా ఇదే సమయాన్ని పాటించి ఆ సమయంలో విశ్రాంతిగా ఉండాలి. అలానే ఈ యొక్క కేతుగ్రస్త చంద్రగ్రహణం పుబ్బా నక్షత్రం సింహరాశిలో ఏర్పడుతుంది కాబట్టి పుబ్బా నక్షత్రం సింహరాశి వారు, అలానే మకర కుంభరాశుల వాళ్ళు ఈ యొక్క గ్రహణ నియమాలను పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ యొక్క గ్రహణ ప్రభావం ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ యొక్క గ్రహణ ప్రభావం చేత అవమానం సూచిస్తోంది. వృషభ రాశి వారికి సుఖాన్ని, మిథునం వారికి లాభాన్ని, అలానే కర్కాటకం వారికి వ్యయాన్ని అంటే ఖర్చుని, అలానే సింహం వారికి ఘాతం అంటే సింహంలోనే ఏర్పడుతుంది కాబట్టి ఇది దోషం. కన్య వారికి హాని, అలానే తులారాశి వారికి ధనలాభం, అలానే వృశ్చిక రాశి వారికి మానసిక వ్యధ, అలానే ధనస్సు రాశి వారికి చింత, మకర రాశి వారికి సౌఖ్యం, కుంభరాశి వారికి స్త్రీ కష్టం, మీనరాశి వారికి అతిపై కష్టం అనేటటువంటి అంశాలు ఇక్కడ గోచరిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ద్వాదశ రాశుల వారు కూడా ఈ యొక్క గ్రహణం పూర్తయిన తర్వాతకి మరునాడు గ్రహణ శాంతి చేసుకోవటం అనేటటువంటిది చెప్పదగిన సూచన. రుద్రాభిషేకాలు, రుద్రహోమాదులను నిర్వర్తించుకోవటం విశేషం. స్వయంపాక ద్రవ్య సమర్పణ అతి ముఖ్యమైనటువంటి గ్రహణ శాంతిగా చెప్పబడుతున్నది. కాబట్టి ఈ యొక్క రాశుల వారు ఈ యొక్క గ్రహణ నియమాలను పాటిస్తూ చక్కటి భోగభాగ్యాలను, అష్టైశ్వర్యాలను కూడా అనుభవిస్తూ ప్రశాంతంగా జీవించాలని అమ్మవారిని మనసారా ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.